హాయ్ హలో బ్యాక్ టు యశస్విన్ ఎంబ్రాయిడరీ వర్క్స్. చాలా వరకు అందరూ డిజైన్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారో ఈరోజు నేను చెప్తాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న డిజైన్ వచ్చేసి శారీకి అట్లా లైన్స్ ఉన్నాయని చెప్పి నేను తనకి ఎట్లాగో లైన్ ప్యాటర్న్ లేదు సిస్టర్కి అని చెప్పేసి నేను ఇలా వర్క్ చేశాను. అండ్ నేను డిజైన్స్ పంపించడం కూడా ఈ శారీకి ఇట్లానే బాగుంటుందని కొన్ని డిజైన్స్ పంపిస్తే తను ఓకే అని చెప్పేసి ఇది సెలెక్ట్ చేసుకున్నారు. కఫ్ వచ్చేసి ఎక్కువ ఉంది కాబట్టి బూటీస్ కూడా ఎక్కువ వచ్చినాయి. అట్లా బూటీస్ ఎక్కువైంది అని చెప్పేసి మళ్ళీ నేనేం రేట్ పెంచలేదు. తనకి ఏదైతే ఫైనల్ చేశానో అదే ప్రైస్ తీసుకున్నాను. డిజైన్స్ ఎలా సెలెక్ట్ చేస్తున్నారంటే వాళ్ళ శారీ ఉంటుంది కదా, సో ఆ బార్డర్కి మ్యాచింగ్ అయ్యే ఆ బ్లౌజ్ కలర్ ఏదైతే ఉంటుందో అట్లాంటివి చూసి, అంటే ఇక్కడ ఇన్స్టా కానీ ఇంకా పింట్రెస్ట్ ఎక్కడనో చూస్తారు కదా, అక్కడ చూసి ఆ పిక్ తీసుకొచ్చి ఇది కావాలి అని చెప్పేసి అంటున్నారు. సో ఎంత సేమ్ డిజైన్ అయినా కూడా ఆ కలర్ కాంబినేషన్కి మ్యాచ్ అయ్యి సింక్ అయిపోయినట్టు ఈ శారీకి కూడా, అంటే ఏదైతే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారో శారీ కోసం అని చెప్పేసి ఆ శారీ కూడా సెట్ అవ్వాలని లేదు కొన్నిసార్లు. అండ్ నేను డిజైన్ చూపించినా కూడా నేను చూపించిన వాటిల్లో ఏదైతే దానికి రిలేటెడ్ ఉందో వాళ్ళ బ్లౌజ్ కలర్కి అలాంటివి సెలెక్ట్ చేసుకుంటారన్నమాట. డిజైన్స్ ఎప్పుడు అలా సెలెక్ట్ చేయొద్దు, మన శారీకి రిలేటెడ్గా ఉన్న డిజైన్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. వర్క్ని హైలైట్ చేయడానికి కలర్ ఆప్షన్ ఇచ్చేది మాత్రం వర్క్ ఎంబ్రాయిడరీ చేసే వాళ్ళే చేతిలో ఉంటుందన్నమాట. అంటే ఎక్కడ ఏ కలర్ పెడితే డిజైన్ హైలైట్ చేయొచ్చు అనేది. సో కస్టమర్స్ అనేది కలర్ కోసం అసలు వర్రీ అవ్వద్దు, ఈ డిజైన్ బాగుంటే ఆ డిజైన్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ వీడియోలో నేను చూపిస్తుంది వచ్చేసి అకే బడ్జెట్లో కావాలన్నారు. బార్డర్ పైన వచ్చేసి అన్ని బర్డ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ నేను చూపిస్తున్నాను కదా, దానికి వచ్చేసి నెక్ హెవీగా ఉంది. సో నేనేం చేశానంటే బ్యాక్ ఫ్రంట్ వచ్చేసి వేరే డిజైన్ చేసిన, తను అనుకున్న బడ్జెట్లో వస్తుందని చెప్పేసి. అది బ్యాక్ వచ్చేసి అన్ని బర్డ్స్ తోటి సో హెవీగా ఉండే డిజైన్, అందుకే సో ఇలా కంబైన్ చేసి. ఓకే డియర్స్, ఈ రెండు డిజైన్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.